ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, ఆదాయ వ్యయాలు ఎంత, ఎలాంటి పరిహారాన్ని పాటించాలి, ఏ దేవుళ్ళను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి, ఏ నవగ్రహాలను ధ్యానించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో వివరంగా మనం తెలుసుకుందాం. తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదములు ఈ రాశి కిందికి వస్తాయి. వీరికి ఏడాది ఆదాయం 5గాను, వ్యయం 14గాను సూచిస్తుంది. అలాగే రాజపూజ్యం 5గాను, అవమానం 4గాను ఉంది. ఈ సంవత్సరం ఉగాది నుంచి జూన్ 1వ తేదీ వరకు గురువు 9వ స్థానంలో సంచరిస్తూ శుభ ఫలితాలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. నూతన గృహాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆలయ దర్శనాల్లో భక్తి శ్రద్ధలను కూడా పాటించే అవకాశం ఉంటుంది. భక్తి శ్రద్ధలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు, అలాగే జనవరి 20వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు గురువు 10వ స్థానంలో సంచరించడం వల్ల సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో గొడవలు పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సహనం వహించక తప్పదు. అక్టోబర్ 31వ తేదీ నుంచి జనవరి 24 వరకు గురువు తిరిగి 11వ స్థానంలో సంచరించడం వల్ల కొంత శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. చేపట్టిన అన్ని కార్యాలయంలో విజయం సాధిస్తారు. ఇంటా బయట సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుపీడలు తొలగిపోతాయి. శుభవార్తలు కూడా వింటారు. గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో పనుల్లో చురుగ్గా రాణిస్తారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. ఇక ఈ ఏడాది నుంచి సంవత్సరాంతం వరకు శని 6వ స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల శుభఫలితాలు ఇస్తున్నందున బంధుమిత్రులతో సఖ్యతగా మెలుగుతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో పాటు రుణబాధలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనేక అన్యోన్యత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా ముగింపు పలికే అవకాశం ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఉగాది నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు 5వ స్థానంలో ఉండడం వల్ల సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పిల్లల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నతాధికారులతో గౌరవం లభిస్తుంది. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. అనారోగ్య బాధలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం చాలా మంచిది. నూతన వ్యక్తుల పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 6వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు రాహు 4వ స్థానంలో సంచరించడం వల్ల కొంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. చంచల మనస్తత్వంతో కలిగి ఉంటారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణాలతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదా ఏర్పడే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ప్రయత్న కార్యాలు కూడా ఆలస్యంగా ఫలాన్నిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఇక అలాగే ఉగాది నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కేతువు 11వ స్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, వాహన, ఆభరణ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యమైన కార్యాలు కూడా పూర్తి చేస్తారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు కేతువు 10వ స్థానంలో సంచరించడం వల్ల సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరిస్థితులు కూడా కొంత సంతృప్తికరంగా ఉండే అవకాశం ఉంది. మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా పడ్డ పనులు కూడా తొందరగా పూర్తి చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం, శ్రీరామ రక్షా స్తోత్రం, ఆదిత్య ఉదయ పారాయణం చేయడం వల్ల, సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల, ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.